అందరు భవిష్యత్తు బాగుంటుంది. తప్పకుండా అందరూ మంచి నిర్ణయం తీసుకోండి. మేము వైసీపీ వాళ్ళు అందరూ ఇబ్బంది పడిపోతున్నారా? ఒకసారి గవర్నమెంట్ జగన్ వస్తే కూడా బతకలేము, మనం వెళ్ళిపోతుంది పెట్టారు. తప్పకుండా ఆలోచించారు. లేదు మళ్ళీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ప్రతి వైద్యుకి థ్యాంక్స్ చేసేస్తారు. ఎక్కడ కూడా బతకలేము, మనం వెళ్ళిపోవాల్సింది ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా కానీ మూడో డివిజన్ 4వ డివిజన్ పరిధిలో ఉన్న మైపాడ్ గేట్ సెంటర్ దగ్గర నుంచి జనం కోసం జనసేన కార్యక్రమం, అదేవిధంగా భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జనసేన పార్టీ టీడీపీ కలిసి ఉమ్మడిగా ఈరోజు చేశాము. జనసేన పార్టీ టీడీపీ గత 1.5 సంవత్సరం నుంచి కూడా గడపకు వెళ్ళి ఈ వైసీపీ వైఫల్యాల మీద మాట్లాడుతూనే ఉన్నాము, ప్రజలకు వివరిస్తూనే ఉన్నాము. ఎక్కడికి వెళ్ళినా కానివ్వండి ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు, వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు మాకు ఇంకా ఈ వైసీపీ పాలన వద్దు అని కోరుకుంటున్నారు. అదేవిధంగా ప్రజలు మాకి వైసీపీ ఎమ్మెల్యేలు వద్దు, మాకి వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వద్దని ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ 4.5 సంవత్సరాల్లో మేము పడిన కష్టాలు చాలు, మాకు కావాల్సింది ఒక మంచి ప్రజాప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా చూస్తే ప్రజలు కూడా జనసేన పార్టీ టీడీపీ ఈ ఉమ్మడి కలయికని కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా గెలిపించుకుంటాము, ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చేటట్టు ప్రజాప్రభుత్వాన్ని తీసుకొని వచ్చేటట్టు మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి కూడా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నారు. నిజంగా ఎందుకంటే ఎక్కడ చూసినా ఈ వైసీపీ పాలనలో దౌర్జన్యాలు, దోపిడీలు, ఎక్కడ చూసినా కష్టాలు, కన్నీళ్లు తప్ప ఏమీ లేదు. నిజంగా చూసుకుంటే మనం నెల్లూరు జిల్లాలో ఒకరి కాదు, ఇద్దరు కాదు, 3 వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ వీడినారంటే పార్టీ ఎత్తిపోయిందనే అర్థం. ఎందుకంటే అంత వ్యతిరేక ప్రజల్లో ఉందని వాళ్ళే ముందే గమనించారు. అదేవిధంగా ఇప్పుడు కూడా వాళ్ళ జిల్లా అధ్యక్షులు కూడా పోటీ చేస్తారా చేయరా అని చెప్పి ఒక టాక్ నడుస్తుందంటే వైసీపీ పార్టీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ప్రజల్లో అయితే పూర్తిగా వ్యతిరేకం వచ్చేసింది. ఒక ఎంఆర్ఓల్ని మార్చినట్టు ఎమ్మెల్యేలని మార్చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. కేవలం ఎమ్మెల్యేలు మార్చేస్తే గెలిచిపోతామనే ఊహల్లో ఉన్నారు. కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి చిన్న విషయాన్ని మర్చిపోతున్నారు. ప్రజలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డినే మార్చేయాలి మనం అని చెప్పి కోరుకుంటున్నారు. అదేవిధంగా లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు కూడా, వైసీపీ ఎమ్మెల్యేలు కూడా మార్చాలి అని చెప్పి కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వం మీదే ప్రజలు ఎంతో అసంతృప్తిగా ఉన్నారు. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు కూడా నేను కౌంటర్ ఇవ్వాల్సిన సందర్భం వచ్చింది. ముఖ్యంగా కూడా మేము ఎంతో ముందాధారంగా రాజకీయాలు చేస్తాము, మేము ఎవరిని కూడా వ్యక్తిగతంగా విమర్శలు చేయము. కానీ ఒకరేమన్నా మాట్లాడినప్పుడు దానికి కంపల్సరీగా కౌంటర్ ఇవ్వాల్సిన బాధ్యత మాకుంది. కాబట్టి ఈరోజు మేము మాట్లాడుతున్నాము. ఈరోజు పొద్దున్నే మా దగ్గరికి ఎవరో వచ్చి అనిల్ కుమార్ గారు ఏదో మాట్లాడారు, సీట్ ఎవరికి వస్తుందో మీరు ముందర తేల్చుకోండి అని చెప్పి, మేము పొత్తుల్లో ఉన్నప్పుడు ఎవరైతే ఉమ్మడి అభ్యర్థిని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎవరినైతే నిర్ణయిస్తారో
వాళ్ళని తప్పకుండా మేము గెలిపించుకుంటాము. ఎందుకంటే మీరు ఒకటే గమనించాలి, ఈ పొత్తు ఉండేది కూడా జనసేన పార్టీ టీడీపీ కలయిక. ఈ పొత్తు కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజల పక్షాన్ని నిలబడి వాళ్ళకు అండగా నిలబడడానికే మేము ఈ పొత్తు పెట్టుకున్నాము. దీన్ని ముఖ్యంగా మీరు గమనించాలి. అదేవిధంగా మీరెందుకు అనుకోకూడదు, ఇద్దరం కలిసి అసెంబ్లీకి వేరే వేరే నియోజకవర్గాల నుంచి వెళ్ళొచ్చు. అదేవిధంగా అనిల్ కుమార్ గారు మీ అసెంబ్లీ నుంచి ఒకరు, లేకపోతే పార్లమెంట్కి ఒకరు కూడా వెళ్ళొచ్చు కదా మా సైడ్ నుంచి. అదేవిధంగా మా దగ్గర నుంచి ఎవరెవరు వెళ్తారనే దాన్ని మీరు ఆపేసుకొని మీ ఎమ్మెల్యేలు ఎంతమంది పార్టీలు వైసీపీ నుంచి మారుతున్నారో దాని గురించి దృష్టి పెట్టండి. ఎందుకంటే రాష్ట్రంలో ఒకటే అంటున్నారు, మాకు నో మోర్ వైసీపీ అంటున్నారు. ముఖ్యంగా నెల్లూరు సిటీలో కూడా మాకు నో మోర్ అనిల్ అనే నినాదమే మొత్తం ప్రతి ఒక్కరి దగ్గర కూడా వినపడుతుంది. నిజంగా మేము 1.5 సంవత్సరం నుంచి గడపకి వెళ్తే ప్రజలు చెప్తున్న కష్టాలు వింటుంటే మాకు నిజంగా కడుపు కరుక్కోబోతుంది. నిజంగా ఒకటే చెప్తున్నాం, ప్రజలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు మనం ఎక్కడ చూసినా కానీ అంగన్వాడీ వర్కర్స్ కానివ్వండి ధర్నా చేస్తున్నారు. అదేవిధంగా మున్సిపల్ కార్మికులు ధర్నా చేస్తున్నారు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ధర్నా చేస్తున్నారు, ఎంప్లాయీస్ కూడా రోడ్లోకి ఎక్కి ధర్నా చేస్తున్నారు. మాకు మీరు ఇస్తున్న జీతాలు మాకు సరిపోవటం లేదు, అదేవిధంగా మీరు జీతాలు మాకు సకాలంలో ఇవ్వటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఒక క్రికెట్ ఆడుకుంటున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మేము జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా ఈరోజు నెల్లూరు నగరంలో మైపాడ్ గేట్ సెంటర్ నుంచి ఈరోజు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి జనం కోసం జనసేన కానీ వారి భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రాం కానీ చేసుకుంటూ ప్రజలకి ప్రభుత్వం పైన ఉన్న అసహనాన్ని, ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాల గురించి వివరిస్తూ రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడి నుంచి చూసుకుంటే ఇందాక మా అనిల్ అన్న ఏదో మళ్ళా మాట్లాడాట. ఈరోజు ఉదయం నుంచి ఇద్దరు గురించి మా జిల్లా అధ్యక్షులు మనుక్రాంతి గారి గురించి కానీ నారాయణ గారి గురించి కానీ ఆయన వ్యాఖ్యలు చేశారు. దయచేసి మీ వ్యాఖ్యలు మరొకసారి కట్టిపెట్టండి. మీరు మాట్లాడే మాటలు విని పడే స్టేజ్లో ఈరోజు నెల్లూరు జనాలు లేరు. ఎందుకంటే ఇటువంటి రాజకీయాల్ని చూసి ప్రజలు కూడా విసిగెత్తిపోయి ఉన్నారు. తర్వాత మీరు ఇందాక అన్నారు 25 కోట్లు 30 కోట్లు ఇచ్చి స్టార్ ప్యాకేజీ స్టార్ అని చెప్పి ఏదో మాట. ఇంకొకసారి ఇటువంటి పిచ్చి కోతలు కానీ నీ నోట్లో నుంచి కానీ వస్తే ఎటువంటి పర్యవసరాలు ఎదుర్కొంటావో నీకు తీవ్రంగా ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. నిన్ను పట్టించుకోకపోతే, నీకు టికెట్ రాకపోతే నువ్వు ఆ కాన్స్టిట్యున్సీలు ఈ కాన్స్టిట్యున్సీలు తిరుక్కుంటూ అసమ్మతి వర్గాన్నంతా ముందరకేసుకొని నీకు టికెట్ వస్తుందో లేదో అన్న పరిస్థితుల్లో ఈరోజు నీ పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితి నీ పరిస్థితి పెట్టుకొని మన కింద ఉండే నలుపు మనకు కనపడదంట. పక్కోళ్ళ గురించే మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అటువంటి పరిస్థితిలోనే ఈరోజు మీరున్నారు. ఒక్కసారి మీరు ఏం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. అదేవిధంగా ఇక్కడ నెల్లూరు నగరంలో కూడా ఇక్కడ మీ మీద పోటీ చేయాలనుకుని మీరు చెప్పే వ్యక్తులు కూడా డబ్బులు ఇస్తే తీసుకునే పరిస్థితిలో లేరు. వాళ్ళందరూ వాళ్ళు స్వచ్ఛందంగా ముందరకు వచ్చి పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులే మా సైడ్ ఉన్నారే తప్ప ప్రజల్ని దోచుకునే నాయకులు మీ వైపు ఉన్నారు. మీరు 24 గంటలు అటువంటి నాయకుల్ని మీ వెనకాల చేర్చుకొని మీరు అటువంటి నాయకులుగా మారి ఈరోజు ప్రజల్ని దోచుకు తింటే అందరి పరిస్థితి అలాగే ఉందని చెప్పి మీరు అనుకుంటూ ఉన్నారు. మరొకసారి చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారి జోలికి కానీ ఇంకొక మారు కానీ మాట్లాడితే పద్ధతిగా ఉండదని చెప్పి తెలియజేసుకుంటాం. సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జనసేన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.